తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి పురస్కరించుకొని కుక్కట్పల్లి వసంతనగర్లో కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వేలం వేయనున్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తుందని, హౌసింగ్ బోర్డు స్థలాలను ఇష్టం వచ్చినట్లు వేలం వేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్యే మాధవరం ధ్వజమెత్తారు. 6 గజాల నుండి 30 గజాల స్థలం వరకు వేలం వేయటం దుర్మార్గం. ఇప్పటికైనా హౌసింగ్ బోర్డు స్థలం వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో అప్పుడు కూడా హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అమ్మారు ఇదే ల్యాండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. దాని తర్వాత మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 గజం జాగా కూడా అమ్మకుండా నిరుపేదలు ఉన్నారు, మధ్యతర కుటుంబాలు ఉన్నారని చెప్పి ప్రతి దగ్గర ఏదైతే ధనలక్ష్మి సెంటర్ లో ఉందో 3 ఎకరాల ల్యాండ్ 30 ఏళ్ళ పోరాడుతూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి నాయకత్వంలో 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చి పార్క్ చేశాం. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కుక్కట్పల్లి కాన్షియస్ లో 15th ఫేజ్ కానీ 5 ఫేజ్ కానీ 9th ఫేజ్ కానీ కేపీబీ కాలంలో ఉన్నటువంటి 73 ప్రాపర్టీలను అమ్ముతా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ నిదర్శనం. అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను, ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను. కేపీబీ కాలంలో ల్యాండ్ ప్రజలకు చెందాలి తప్ప ప్రజల సొమ్ము తీసుకొని అమ్ముకొని మీరు ఎంజాయ్ చేస్తా అంటే కుక్కట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు ఎట్టి పొల వదిలిపెట్టడం చెప్పి తెలియజేస్తా ఉన్నాను.